ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గతించిన వీడియోస్ వరకు కూడా మనము రెవల్యూషన్ చాప్టర్ లో ఉండేటువంటి బ్లెస్సింగ్స్ ను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తా ఉన్నాము. ఈ రోజున మరి ప్రత్యేకముగా దేవుని యొక్క నామముల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అందుట్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే ఎలోహిం, అంటే ద క్రియేటర్, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఇది పరిశుద్ధ గ్రంథానికి ఒక ఫౌండేషన్ వర్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క జీవితానికి, అదే విధంగా విశ్వానికి కూడా ఫౌండేషన్ బేస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆది యందు దేవుడు అనే ఒక మాటను వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఈ యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని యొక్క చేతి పని. ఈ యొక్క సృష్టికి ఒక ఆరంభం అంటూ ఉంది, కానీ మన దేవుడికి ఆరంభము లేదు. ఈ యొక్క సృష్టికి ఆరంభము ఎవరు అనంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. శూన్యంగా ఉన్నప్పుడు, అంటే ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడే సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి ఏకైక సమర్థుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనందరము కూడా కలిగి ఉన్నాము. రెండవది ఏంటి అని అంటే గాడ్ సోవరెంటీ, అంటే సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఈ యొక్క సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా, మనకి కనిపించే ప్రతిదీ కూడా దేవుని యొక్క చేతి పని అని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆకాశములు, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములు మరియు అదే విధముగా మనలను కూడా దేవుడే సృష్టించాడు. మనము కూడా దేవుని యొక్క చేతి పని అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. మన కోసము మనలను దేవుడు సృష్టించలేదు, కానీ తన యొక్క మహిమార్థమై, తన యొక్క ప్రణాళికలో ఒక భాగంగా మనందరినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు తన యొక్క చేతి పని ద్వారా సృష్టించాడు, నిర్మించాడు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో, ఈ యొక్క సృష్టిని శాసించగలిగినటువంటి ఏకైక సమర్థుడైనటువంటి మన దేవుడు ప్రతి ఒక్క జీవితము పట్ల ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆ యొక్క జీవితములను ముందుకు కొనసాగించేటువంటి, నడిపించేటువంటి, గైడ్ చేసేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటా ఉన్నాము. అయితే మన యొక్క జీవితము ఏ యొక్క పరిస్థితుల్లో కావచ్చు, ఒకానొక సమయంలో శూన్యంగా మారిపోవచ్చు, చీకటిగా మారిపోవచ్చు, కానీ ఆ యొక్క శూన్యము నుంచి, ఆ యొక్క చీకటి నుంచి వెలుగుగా చేసి, ప్రతి ఒక్క చీకటి నుంచి, శూన్యము నుంచి సమస్తాన్ని నూతనముగా, క్రొత్తదిగా సృష్టించగలిగేటువంటి అటువంటి ఒక క్రొత్త మార్పును తెచ్చేటువంటి దేవుణ్ణి, దయచేసేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కనుక అటువంటి గొప్ప ధైర్యముతో, అటువంటి గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవునితో, ఆ యొక్క ఎలోహిం అయినటువంటి దేవుని ప్రతి ఒక్క క్షణము కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అటువంటి గొప్ప కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.